పాదములకు నమస్కారం చేయండి. స్వామివారి ముఖాన్ని చూసి నమస్కరించండి. మంచలి మంచి మైదమావై బలై శ్రీరాఘవం నమామి సఖా మమాలయం ప్రార్థానం ధృత్వా సఖా క్షణం భవతి సఖా నీరాజనం వహ్యం శ్రీమనాభూత సేవితం ద్రవంశాననం సఖం భవాలయం మమ శ్రీరామం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం రామం నిశాశకరం నమామి. శ్రీరఘురామం చారు తులసీధనధామ సమక్షవాది శృంగార గులాభిరామ త్రిజగన్నుత శౌర్య రమానన పూర్వారగబంధ రాక్షస విరామ జగచ్చలోచ్చల జగచ్చన కల్మష ప్రభో తారక నామ భద్రగిరి ఆశరం కరుణా పాపములలోను సమస్త ప్రాణికోటికి ఆ జన్మాంతము రుణములం చేసనేని ఆ జన్మాంతము రుణములు చేయనేని సమస్త వ్యాధి వృక్షులను చూసెడల్ సర్వాంతర్యామి నీకే ప్రణమామ్యఘో నీరాజన నిర్విశబ్దగా ప్రమన్యాయ రుద్రాయ సర్వప్రాచి నివారణ ఆచరణాంతము అభాగ్యులను చాలులను ప్రాణులను కోటిలను చూసవేమి భద్రగిరి దాశరథి కరుణ పయోనిధి శ్రీరామచంద్రమూర్తికి జయ శ్రీరామచంద్రమూర్తికి జయ శ్రీరామచంద్రమూర్తికి జయ శ్రీరామచంద్రమూర్తికి. చెప్పండి అందరూ కూడా శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామే శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం సహస్రనామ తతుల్యం రామనామం వరాననే రామనామం వరాననే శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి శ్రీరామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం సహస్రనామ తతుల్యం రామనామం వరాననే రామనామం వరాననే. స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతోంది కాబట్టి భక్తులు 50 మంది కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఆ స్వామివారి దీవెనలు అందుకొని సర్వదా శతత సమస్తమైనటువంటి ప్రాణికోటందరూ కూడా సుఖవంతంగా జీవించాలని భూమి పూజ వస్తు ప్రాంగణము యాగశాల అనేటటువంటివన్నీ కూడా శుద్ధి చేసి స్వామివారు విగ్రహ ప్రతిష్టాపనకు సిద్ధమవుతున్నారు కాబట్టి
సర్వకాల సర్వావస్థలు కూడా పుత్రపౌత్రాది వంశాభివృద్ధిని కలుగు చేస్తూ సర్వదా శతదా రక్షించమని ఆ శ్రీరామచంద్రమూర్తి వారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. శ్రీరామచంద్రమూర్తికి జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. శ్రీరాఘవం శరదాత్మయమప్రమేయం సీతాపదిం రఘుపురాణయత్నదీపం ఆజానుభావం. సీతాదేవి కదా, లక్ష్మణ సీతాదేవి ఎడమ ఇటు పక్క వస్తుంది కదా, చూడండి అంతే కదా ఎడమ. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. అండాలి వీటిలో